నాకు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంది, నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంది. ముఝే నాకు मुझे జ్యాదా ज्यादा ఎక్కువగా బోల్నే కి మాట్లాడే ఆదత్ హై. ముझे జ్యాదా బోల్నే కి ఆదత్ హై, నాకు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంది. मुझे ज्यादा बोलने की आदत है। సూపర్. ఆలోచించే బదులు మొదలుపెట్టు. सोचने के बजाय शुरू करो। सोचने के बजाय शुरू करो। సోచ్నే కే బజాయ్ షురూ కరో. సోచ్నే కే బజాయ్ ఆలోచించే బదులు షురూ కరో మొదలుపెట్టు. सोचने के बजाय शुरू करो। నాకు రాసే అలవాటు ఉంది. मुझे लिखने की आदत है। मुझे लिखने की आदत है। ముఝే లిఖ్నే కి ఆదత్ హై. ముఝే నాకు లిఖ్నే కి రాసే ఆదత్ హై అలవాటు ఉంది. मुझे लिखने की आदत है। పని చేసినా కూడా డబ్బులు లేవు. పని చేసినా కూడా డబ్బులు లేవు. काम करने पर भी पैसा नहीं है। ఓకే, కామ్ काम करने पर पर भी भी पैसे पैसे नहीं है. है। काम करने पर भी पैसे नहीं है। काम करने पर भी पैसे नहीं है. నెక్స్ట్, మందు వేసుకున్నా కూడా జ్వరం ఉంది. दवा पीने पर भी दवा बुखार पर बुखार था। भी बुखार है। बुखार है। बुखार है। హైనో థానో చూద్దాం మరి. ఓకే, దవా ఖానే పర్ బి బుకార్ హై అంటే మందు వేసుకున్నా కూడా, దవా మందు, ఖానే పర్ బి వేసుకున్నా కూడా, బుఖార్ జ్వరము, హై ఉంది. దవా ఖానే పర్ బి బుకార్ హై, మందు వేసుకున్నా కూడా జ్వరం ఉంది, జ్వరం ఉంది. दवा पीने पर भी बुखार है। దవా పీనే పర్ బి, ఖానే పర్ బి, పీనే పర్ బి ఏదైనా యూజ్ చేయొచ్చు, పర్లేదు. మనం ఖానే పర్ బి అని ఇచ్చాం, ఖానే పర్ బి అన్నా కూడా తప్పేమీ లేదు. ఓకే, అది కరెక్ట్, అది యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్, పాడడం కూడా పాడడం కాకుండా డాన్స్ చేయి. गाने के गाने के अलावा गाने के अलावा गाने नाच के करो। अलावा नाचो। नाचो। నాచో. నాచిన అంటేనే డ్యాన్స్ చేయడం, మళ్ళీ కర్ణ అక్కర్లేదు అనమాట. ఓకే ఓకే, మనం ఏమనుకుంటున్నాం అంటే డ్యాన్స్ చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డాన్స్ చెయ్యు అని రెండు చెప్తాం కదా ఇంగ్లీష్ తెలుగులో. అలాగే మనం హిందీలో కూడా నాచ్ కరో అంటూ ఉంటారు జనరల్గా, అక్కర్లేదు అనమాట. నాచిన అంటేనే డైరెక్ట్గా డాన్స్ చేసేయడం. గానేకే అలావా నాచో, గానేకే అలావా నాచో. ఓకే, పాడడం కాకుండా డాన్స్ చేయి. गाने के अलावा नाचो। మందు పని చేసే వరకు ఎదురు చూడు. दवा काम करने पर भी इंतजार करो। करने तक इंतजार करो। इंतजार करो। వెరీ గుడ్. దవా మందు, పని చేసే వరకు, కామ్ కర్నే తక్, కామ్ కర్నే తక్ పని చేసే వరకు ఎదురు చూడు. ఇంతజార్ కరో, ఇంతజార్ కరో, ఇంతజార్ కర్నా అంటే ఎదురు చూడడం, ఇంతజార్ కరో అంటే ఎదురు చూడు, ఎదురు చూడు. दवा काम करने तक इंतजार करो। నేర్చుకుంటూ ఉండండి. सीखते रहिए। వెరీ గుడ్. సీక్తే सीखते రహియే. रहिए। సీక్తే అంటే నేర్చుకుంటూ, రహియే అంటే ఉండండి. సీక్తే రహియే అంటే నేర్చుకుంటూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. सीखते रहिए। రాత్రి కుక్క మరుగుతోంది, రాత్రి కుక్క మరుగుతుంది. రాత్రి रात को भौंकता రాత్ కో కుత్తా भौंकता బొంక్ रहा था। బొంక్ రహా థా. था రాత్రి కుక్క మొరుగుతోంది. ఎప్పుడు? రాత్రి, నిన్న రాత్రో మొన్న రాత్రో రాత్రి కుక్క మొరుగుతూ ఉందన్నమాట. ఓకే, మీరు ఎలా అర్థం చేసుకున్నారంటే దీన్ని, రాత్రి కుక్క మరుగుతుందంటే రాత్రులు జనరల్గా రాత్రులు కుక్కలు మరుగుతాయి కదా, అలా రాత్రి కుక్క మరుగుతుందని చెప్పేసి మీరు చెప్పారు, అందు గురించి మీరు తా అన్నారు. ఓకే, కానీ ఇక్కడ సెన్స్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే నిన్న రాత్రి కుక్క మరుగుతూ ఉంది అని చెప్పడం అనమాట. సో రాత్కో అంటే రాత్రి. ఓకే, కల్ రాత్కో నిన్న రాత్రి. ఓకే, నిన్న రాత్రి అంటే కల్ రాత్రి. కంటిన్యూస్ టెన్స్ కదా సార్ ఇది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. yes, past continuous tense. రాత్కో, కల్ రాత్కో నిన్న రాత్రి, కుత్తా కుక్క, భోంక్ రహా థా అంటే మొరుగుతూ ఉన్నది గతంలో. रात को कुत्ता भौंक रहा था। వెల్ డన్. నెక్స్ట్, రాత్రి మేము టీవీ చూస్తున్నాము. रात को टीवी देख रहे थे। వెరీ నైస్. రాత్కో రాత్రి, హమ్ మేము, టీవీ ఓకే, దేఖ్ రహే థే. ఇక్కడ మేము అంటున్నాం కాబట్టి
ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దేక్ రహే అని యూజ్ చేసాం. సార్ ఎస్టర్డే కవర్ చేసాం సార్ ఇది రహా రహి గురించి లాస్ట్ క్లాస్ లో కవర్ చేసాం. ఓకే ఓకే ప్రజెంట్ కంటిన్యూషన్స్ పాస్ట్ కంటిన్యూషన్స్ రెండు కంప్లీట్ చేసాం నైట్ క్లాస్ లో. ఓకే చూడండి, రాత్రి రాత్కో, రాత్కో అంటే రాత్రి. హమ్ మేము, టీవీ. ఓకే, దేక్ రహే థే అంటే చూస్తూ ఉన్నాము. ఇక్కడ రహే ఎందుకు వచ్చింది అంటే హమ్ మేము అని ఎక్కువ మంది గురించి మాట్లాడుతాం కాబట్టి రహా రహే రహీలో రహే వచ్చింది, అలాగే థాతేతీల్లో థే వచ్చింది. అర్థమైందా? అంతే సింపుల్ అనమాట. रात को हम टीवी देख रहे थे. నెక్స్ట్, తినకుండా మందు వేసుకోవద్దు. తినకుండా మందు వేసుకోవద్దు. కాయే బినా खाए बिना दवा मत लो। मत लो। వెరీ నైస్. ఖాయే బినా, బినా. ఖాయే బినా అంటే తినకుండా. దవా దవా. మందు. ఓకే, మత్ లో అంటే లో. వేసుకోవద్దు. మత్ లో అంటే వేసుకోవద్దు. ఓకే, ఖాయే బినా, బినా ఖాయే బినా అంటే అర్థం ఏంటి? తినకుండా. ఓకే, దవా మందు, వేసుకోవద్దు వేసుకోవద్దు మత్తులో. సరిపోయిందా? అంతే సింపుల్. खाए बिना दवा मत लो. నెక్స్ట్, అతడిని ఇక్కడికి పంపు, అతన్ని ఇక్కడికి పంపు. उसके वहाँ उसके यहाँ भेजो। उसके यहाँ भेजो ఉస్కేనా, उसको यहाँ కో, उसको కో. ఓకే, లేదా ఉసే అని చెప్పొచ్చు, ఉస్కో అని చెప్పొచ్చు. యహా ఇక్కడికి, భేజో పంపు. ఉస్కో యహా భేజో అంటే అర్థం ఏంటి? అతన్ని ఇక్కడికి పంపు. ఉస్కో అతనిని, యహా ఇక్కడికి, భేజో పంపు. సింపుల్. उसको यहाँ भेजो. బస్సు వచ్చే వరకు నిలబడు. बस आने तक खड़े रहो। बस आने तक खड़े रहो। खड़े रहो खड़े रहो। వెల్ సూపర్. ఓకే, బస్ ఆనే తక్, బస్సే వచ్చే వరకు, ఆనే తక్, तक బస్ ఆనే తక్ బస్ వచ్చే వరకు. ఓకే, కడే రహో. रहो. ఓకే, కడే హోవో లేదా కడే రహో ఇలా చెప్పొచ్చు అనమాట. కడే రహో అంటే నిలబడి ఉండు, రహో అంటే ఉండు. ఎలా ఉండాలి? నిలబడి ఉండాలి. ఖడే రహో అని చెప్పొచ్చు అనమాట. బస్ ఆనే తక్ ఖడే రహో అంటే బస్సు వచ్చే వరకు నిలబడి ఉండు. बस आने तक खड़े रहो. నవ్వుతూ ఉండు. हंसता रहो। హస్తే मुस्कुराते रहो। खड़े रहो। హస్తే రహో, ముస్కురాతే రహో. ముస్కురాతే मुस्कुराते రహో. रहो. ముస్కురానా అంటే నవ్వడం, ముస్కురాతే రహో అంటే నవ్వుతూ ఉండు. ముస్కురాతే రహో నవ్వుతూ ఉండు. मुस्कुराते रहो. ఫీజు కట్టినా కూడా సీట్ లేదు. फीस पैसे फीस भरने पर भी सीट नहीं है। नहीं है ఫీజ్ फीस భర్నా అంటే చెల్లించడం అనమాట. ఓకే, భర్నే పర్ భీ అంటే भी ఫీజు చెల్లించినా కూడా. ఓకే, సీట్ सीट నహీ హై. है ఫీజు భర్నే పర్ భీ సీట్ నహీ హై. మరి సీట్ నహీ థీ అని ఉంటుందో తెలియదు మనకి, ఎందుకంటే అది ఏ సెన్స్లో తీసుకుందో అనేది యాప్ ఏ సెన్స్లో తీసుకుందో మనకు తెలియదు కాబట్టి హై పెట్టాం. మనం టెస్ట్ చేద్దాం, ఒకవేళ థీ కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే, ఫీజు భర్నే పర్ భీ సీట్ నహీ థీ లేదా ఫీజు భర్నే పర్ భీ సీట్ నహీ హై. फीस भरने पर भी सीट नहीं है. వెరీ గుడ్. అదే గతంలో మేము ఫీజు కట్టినా కూడా సీట్ లేదు అప్పట్లో అన్నప్పుడు మీరు తాతేతీలు యూజ్ చేస్తారు కదా.